ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీరు మీ ఫోటోతో ఇలాంటి వీడియో, ఇలాంటి మాస్ యాటిట్యూడ్ డైలాగ్ వీడియోతో ఎలా ఎడిట్ చేసుకోవాలో వీడియో ఈ వీడియోలో చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా మీ జస్ట్ మీ వన్ ఫోటోతో ఇలాంటి వీడియో విత్ ఇన్ 2 minutesలో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇప్పుడు ప్రివ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇందులో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఎక్కడైతే ఫోటో వస్తుందో ఆ ఫోటో వచ్చే పొజిషన్ వరకు, ఇక్కడ పాయింట్ వరకు, ఇక్కడ ఇంతవరకు మనకు తీసుకురావాలి. ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్కోరింగ్ చేస్తే మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ ఫోటో పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫోటో పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది కింద మనకు. స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫోటోని రీప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఫోటో మీద టిప్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద యానిమేషన్స్ ఆప్షన్ వస్తాయి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ ఇక్కడ జూమ్ అన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో జూమ్ అన్ ఎఫెక్ట్ ఇక్కడ టోటల్గా దీన్ని 2 seconds వరకు ఈ విధంగా జూమ్ అన్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు యానిమేషన్ 2 seconds వరకు దీన్ని డ్యూరేషన్ పెట్టుకోవాలి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోటో పాయింట్ తీసుకురావాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రెండింగ్ ఆప్షన్ ఇక్కడ డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ 100% చేసుకోవాలి. అండ్ సైజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అదే పొజిషన్ నుంచి మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఇంటెన్సిటీని వచ్చేసి ఇక్కడ 15 చేసుకోండి ఇక్కడ ఇంతవరకు. అండ్ స్పీడ్ కొంచెం ఒక 40-50 వరకు చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఈ ఎఫెక్ట్ని చివరి దాకా తీసుకురండి ఇక్కడ ఎండ్ వరకు ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రెండింగ్లోనే ఇక్కడ మనకి బ్లాక్ ఫ్లాష్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసి ఇంటెన్సిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని కూడా ఫోటో ఎండ్ వరకు తీసుకురండి. ఇక్కడ జూమ్ ఎఫెక్ట్ని కొంచెం తగ్గించండి ఇక్కడ. ఓకే, 2 seconds వరకు వచ్చే విధంగా చేసుకోండి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి అంతే.